నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న టెట్ పరీక్షలు వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి ఆధ్వర్యంలో విజయవంతంగా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు భీమవరంలో పేర్కొన్న ఏపీ ఐఏసీ చైర్మన్ రామరాజు, పాల్గొన్న మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకు మండలం దువ్వ గ్రామంలో అన్నదాతలకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. సజ్జాపురంలో ఇంటింటా ప్రచారం. ప్రాణరక్షణకు దోహదపడుతున్న అవయవదానం తణుకులో స్పష్టం చేసిన వైద్య ప్రముఖులు రాజేష్. తణుకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు నివాళులర్పించిన హెడ్ పోస్టాఫీస్ అధికారులు, నినాదాలిచ్చిన సిబ్బంది. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో మెరుగుపడుతున్న త్రాగునీటి సమస్య, ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పాతతరం హాస్యనటులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్యకు రాజమండ్రిలో ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. నిడదవోలు మండలం సమిశ్రీగూడెం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసి ప్రభుత్వ అభివృద్ధిని వివరించిన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కోనసీమ జేఏసీ నాయకులు. పి గన్నవరంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించి దేశభక్తిని చాటిన కూటమి శ్రేణులు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలి, ఏలూరు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జిల్లాలో టెట్ పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా కేంద్రమైన భీమవరంలో టెట్ పరీక్షా కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో వీటి కోసం ఏర్పాటు చేసిన ఈ 2 కేంద్రాలలో 4,800 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. ఆమె వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ ఉన్నారు. జిల్లాలో టెట్ ఎగ్జామినేషన్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లంతా కూడా అధికారులు అన్ని రకాలుగా చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ మన జిల్లాలో 6th నుంచి 16th వరకు జరుగుతుంది. టోటల్ 4,800 మెంబర్స్ ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో 2 సెంటర్స్ ఉన్నాయి మన జిల్లాలో, డిఎన్ఆర్ కాలేజ్ అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ లో. ఈ సెంటర్స్ లో ఈ ఎగ్జామినేషన్స్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అంత ప్రశాంతంగా ముగియడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంట సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని ఏఐసీసీ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులతో కలిసి ఈ పార్టీ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువగళం 205వ రోజు పాదయాత్రలో భాగంగా భీమవరంలో 2023 సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించిన బహిరంగ సభలో ఆక్వా, నాన్ ఆక్వా రంగాలకు కరెంటు యూనిట్ ధర ₹50 సబ్సిడీ అమలు చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. మనకు ఎంతో అవసరం ఉంది. దానికి సంబంధించి జిల్లా పార్టీ ఆఫీస్ కార్యాలయం కోసం మన జిల్లాలోని గతంలో మేడం గారి ఇంటి దగ్గర వారి ఆఫీస్లో కానీ, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మా ఆఫీస్లో కానీ రన్ చేయడం జరుగుతుంది జిల్లా కార్యాలయంగా. కానీ పర్మనెంట్ కార్యాలయం మనకు అవసరం ఉంది కాబట్టి మనం గొల్లల కోడేరులో ఏదైతే బీవీ రాజు కాలేజీ దాటగానే రైట్ సైడ్ రేపు ఉదయం 9 గంటల చిల్లరకి శంకుస్థాపన జరుగుతుంది. మీరందరూ కూడా ఆహ్వానితులు రావాలని కోరుకుంటున్నాం. ఆ యొక్క సైటు సెలక్షన్ లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు కానీ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అధికారులందరూ కూడా చక్కగా సమన్వయంగా పనిచేసి ఈరోజు మంచి సైట్ కూడా 2 acre సైట్ లీజు తీసుకోవడం జరిగింది. ఆ లీజు రూపంలో మనం మంచి బిల్డింగ్ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఒక మంగళగిరి ఆఫీస్ కి దీటుగా ఒక మంచి కార్యాలయాన్ని స్థానికంగా 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ఇన్ఛార్జీల సహాయ సహకారంతో
ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏపీ కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, వీరవాసరం, భీమవరం మండలాలు పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లిపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామ రైతులకు మంజూరైన పట్టదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ భూ యజమానులకు మేలు చేకూరే ఈ విభాగాన్ని రైతు సోదరులంతా వినియోగించుకోవాలని ఉద్బోధించారు. ఇలా చూడండి ఇది ప్రభుత్వం మళ్ళా రైతులకు సంబంధించినటువంటి సర్వే కూడా పూర్తి చేసి మన పాస్ పుస్తకాలన్నీ కూడా మీ ఫోటోతో పాటు రాజముద్రతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది. పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ తో మనకి ఏ విధంగా ఈరోజు మన భూమి ఎక్కడ ఉంటుంది, లొకేషన్, దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ క్యూఆర్ కోడ్ ఫోన్ లో చెప్తే, ఫోన్ లో ఈ క్యూఆర్ కోడ్ చూస్తే మన భూమి వివరాలన్నీ కూడా వస్తాయి. దీని మీద మీ ఫోటో, మీ పేరు, అలాగే రాజముద్ర. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాస్ పుస్తకానికి ఈ పాస్ పుస్తకానికి తేడా చూడండి. రైతులకు సంబంధించి మీకు అన్ని విధాలుగాను కూడా ఈరోజు అండగా నిలబడుతూ ధాన్యం అమ్మినటువంటి 24 గంటల్లో మీ ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ విధంగా మన నియోజకవర్గంలో 4 పంటలకి సంబంధించి ఇప్పటి వరకు 4,90,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి 1,100 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాల్లోకి జమ అయింది అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. 1,100 కోట్ల రూపాయల ధాన్యాన్ని ఒక్క తణుకు నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 17,000 రైతాంగానికి సంబంధించి 17,000 రైతులు ఉన్నారు మనకి. ప్రతి రైతుకి కూడా అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి విషయాన్ని అన్ని కూడా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దండు అశోక్ వర్మ, గ్రామ పంచాయతీ అధికారి జి శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు చిక్కాల వేణుగోపాల్ చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ కట్టా సూర్యారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీతాని మోహనరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు సిరిగిశెట్టి వెంకటేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు మైపాల నాగేశ్వరరావు, జనసేన బీజేపీ నాయకులు శ్రీరాముల దుర్గారావు, సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురంలో నిర్వహించిన తెలుగుదేశం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, నాయకులు ఒంటెద్దు రాజా, డాక్టర్ అయేషా ఖాన్, కొమ్మిరెడ్డి రమాదేవి, మాదాసు రాంబాబు, తాతపూడి మారుతీరావు, తమరపు రాణమ్మ, బీజేపీ జనసేన పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఓటమి ఐక్యత, ఓటమి ఐక్యత, ఓటమి ఐక్యత. లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై బీజేపీ. మనసున్న గుణం అన్నది మన రాధాకృష్ణది. ప్రజాసేవే అంటే ప్రాణం ఇస్తాడు అన్న నారిమిల్లి. ఇంకా కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు గోపిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ ఇదే మండలానికి చెందిన ఐతంపూడి గ్రామంలో కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు.
వ్యవహారంలో ఎమ్మెల్యేకి గాని కులాలకు గాని ఏ విధమైన సంబంధం లేదన్నారు. దీనిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని గ్రామ ప్రజలకు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు బొంతు శ్రీనివాస్, తూర్పు విప్పర గ్రామ మాజీ సర్పంచి ఆకేటి నరసింహరావులు పాల్గొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని తణుకులో గురువారం మానవతా దృక్పథంతో నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. శరీరంలో ఏదైనా ఒక అవయవం పనితీరు క్షీణించి విఫలమైనప్పుడు దాన్ని తొలగించి ఆ స్థానంలో మరొకరికి అవయవాన్ని అమర్చి బాధితులకు స్వస్థత చేకూర్చవచ్చు. గుండె వంటి కీలకమైన అవయవాల మార్పిడి ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు. అవయవ దానం చేసే దాతల ప్రాధాన్యత పలువురు బాధితులకు వరంగా పరిణమిస్తుంది. 1954లో మొట్టమొదటి అవయవ మార్పిడి చికిత్సను బోస్టన్లో విజయవంతంగా నిర్వహించారు. దాంతో 2 దశాబ్దాలుగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల మేరకు 2019లో 153,867 అవయవ మార్పిడి చికిత్సలు పలు దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అవయవ దానంపై చైతన్యాన్ని పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఏటా ఆగస్టు 13వ తేదీన ప్రపంచ అవయవ ప్రదాన దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఏ వయసు గలవారైనా అవయవదానం చేయవచ్చు. అయితే 18 సంవత్సరాల లోపు వారు అవయవదానాలను చేయాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. ఈ ప్రక్రియపై ప్రజల్లో దాగి ఉన్న భయాలు, సందేహాలు, వీటన్నిటికన్నా అధికంగా ఉన్న మూఢనమ్మకాలను తొలగించి ప్రతి ఒక్కరూ మరొకరికి ఆరోగ్యానికి ఆలంబరంగా నిలిచేలా చైతన్యపరచడమే ఈ దినోత్సవ ధ్యేయం. ఈ సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్లోని రాజేష్ డయాబెటీస్ ఎండోక్రైన్ సెంటర్ అధినేత ప్రముఖ వైద్యులు డాక్టర్ మొగంటి రాజేష్ మాట్లాడుతూ అవయవదానం సంస్కృతిని అన్ని దేశాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మన దేశంలో కూడా ఈ దానగుణం క్రమేపీ పెరుగుతున్నట్లు వివరించారు. దీనిని సదరు అందరూ ప్రోత్సహించాలని డాక్టర్ మొగంటి రాజేష్ సూచించారు. నమస్కారం అండి. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఒక చిన్న ముఖ్యమైన సందేశం చెప్పాలనుకుంటున్నాను. మనిషి చేసే దానాల్లో అత్యంత గొప్ప దానాల్లో ఒకటి అవయవ దానం. ఇందులో కొన్ని అపోహలు ఉన్నాయండి, అందులో కొన్ని తెలుసుకుందాం. అపోహ నెంబరు, నేను అవయవ దాతనని తెలిస్తే డాక్టర్ నా ప్రాణాన్ని కాపాడడానికి పూర్తిగా ప్రయత్నించరేమో అనుకుంటారు. నిజమేంటంటే డాక్టర్ ముఖ్య బాధ్యత రోగి ప్రాణాన్ని కాపాడడం, దానికి దీనికి సంబంధం లేదు. అపోహ నెంబర్ 2, బ్రెయిన్ డెత్ అంటే కోమా లాంటిదే, మళ్ళీ కోలుకోవచ్చు అనుకుంటారు. కానీ బ్రెయిన్ డెత్ మరియు కోమా లాంటిది ఒకటి కావు. బ్రెయిన్ డెత్ అంటే మెదటి పనితీరు శాశ్వతంగా ఆగిపోవడం. అపోహ నెంబర్ 3, నా వయసు షుగరు లేదా బీపీ ఉన్నాయి కాబట్టి నా అవయవదానాలు ఉపయోగపడవచ్చు అనుకుంటారు. నిజం ఏంటంటే అలా మనమే నిర్ధారించుకోకూడదు. ఏ అవయవదానం చేయడానికి అనుకూలమో వైద్యులు పరీక్షించి నిర్ణయిస్తారు. అపోహ నెంబర్ 4, డబ్బు ఉన్న వాళ్ళకి అవయవాలు త్వరగా దొరుకుతాయి అనుకుంటారు. నిజమేంటంటే అవయవాల కేటాయింపు వైద్య అవసరం, వేచి ఉన్న సమయం వంటి ప్రమాణాలను ఆధారంగా జరుగుతుంది. చివరిగా నా విజ్ఞప్తి, అవయవదానం గురించి ఈరోజే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఒక అవయవదాత నిర్ణయం ద్వారా అనేక ప్రాణాలకు కొత్త అవకాశం లభించవచ్చు. చివరిగా ఒక మాట, మన మరణాన్ని మనం ఆపుకోలేకపోవచ్చు, కానీ మన మరణం తర్వాత ఇంకొకరి మరణం ఆపగలం. అదే అవయవదానం. అవయవదానం చేద్దాం, జీవితాన్ని దానం చేద్దాం, మన తర్వాత కూడా మన మంచితనం జీవించేలా చేద్దాం. నమస్కారం. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు హర్ఘర్ తిరంగా ర్యాలీని గురువారం నిర్వహించి బ్యాంక్ కాలనీలోని తణుకు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు నివాళులర్పించి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పోస్టల్ సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జేఎల్ సత్యబాబు మాట్లాడుతూ దేశం కోసం స్వతంత్ర ఉద్యమంలో జైలుకెళ్లిన మహనీయులను మరిచిపోకూడదన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ ఉత్సవ వేడుకలు జరుపుకోవడమే కాకుండా మన స్వాతంత్రం కోసం కష్టపడిన ఏదైతే ఈ
మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరికీ మనం ఇచ్చే కరెక్ట్ అయిన నివాళి ఏంటంటే మనకి ఇచ్చిన బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించడం. మన బాధ్యత మనం నిర్వర్తిస్తే మన దేశ నాయకులకి మనం ఇచ్చే గౌరవం అదే నేను ఇచ్చే సందేశం. హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా సుబ్బారావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఏ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి హెల్త్ అండ్ వొకేషనల్ సర్వీస్ సెంటర్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ప్రముఖ సహస్రావధాని డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రబంధం సుగంధాలు అష్టదిగ్గజాల వైభవం అనే అంశంపై మాట్లాడారు. ఎందుకంత గొప్పగా జరిగింది అంటే శ్రీకృష్ణదేవరాయలు సహజంగా తానే గొప్ప కవిగా ఉంది. ఇంతవరకు కూడా మహారాజు కవులను పోషించడమే తప్ప మహారాజు తానే స్వయముగా కవి యొక్క అనేటువంటిది ఎంతవరకు లేదు. సంస్కృతంలో పోటీ మహారాజు ఉన్నాడు, తెలుగులో మాత్రం కేవలం ఒక శ్రీకృష్ణదేవరాయలే. ఆయన కూడా ఎలాంటి కవి అంటే అసలు దేశం పట్టణంతటి మహాపండితుడు వెంపరాజు సూర్యనారాయణ శాస్త్రి గారిని చెప్పేసేవారు. మొదలు పెట్టిన దగ్గర చిట్ట చివరి వరకు 1000 పద్యాలు ఉన్నా 2000 పద్యాలు ఉన్నా ప్రతి పద్యము బిగుగా ఉండేది 2 ప్రభుత్వాల్లో. అది ఒకటి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆముక్త బాధ్యత, 2 తెనాలి రామకృష్ణుడి యొక్క పౌర్ణమిక మహాత్మ్యము. ఈ రెండింటిలో ప్రతి పద్యము బిగుగానే ఉంటుంది అని వెంపరాజు ఆయన చెప్పారు. అది రామరాయల యొక్క కావ్యంలో మంచి పద్యాలు మంచి పద్యాలు చాలా ఉన్నాయి. క్లబ్ అధ్యక్షులు కటారి సిద్ధార్థ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి ఉద్దరాజు పవన్ కుమార్ రాజు సభ్యులు పాల్గొన్నారు. సిపిఎం అనుబంధ కుల వివక్ష వ్యతిరేక సంఘం ఆధ్వర్యంలో ఇరగవరం తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించి దళితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కామన మునుస్వామి, సంఘం నాయకులు పట్ల వెంకటేశ్వరరావు, బొర్ర రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇచ్చేటి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాన్ని ఆనుకుని విలీన గ్రామాలలో ఒకటిగా ఉన్న ఈ ఊరు గోదావరి డెల్టా కాలువకు అతి సమీపంలోనే ఉంది. అయినప్పటికీ గత కొంతకాలంగా గ్రామంలో మెరుగైన మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లడంతో కలెక్టర్ చదలవాడ నాగరాణితో మాట్లాడి ఫిల్టర్ బెడ్ల పనులకు 4 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. దీంతో ఇటీవల 2 ఫిల్టర్ బెడ్లలోనూ సౌండ్ రీఛార్జ్ పనులు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి గుబిలి శ్రీనివాసరావు గురువారం మాట్లాడుతూ తెలియజేశారు. 630 కుళాయి కలెక్షన్లు గల పడాల గ్రామంలో 2 మంచినీటి చెరువులు ఉన్నాయి. వీటికి ఏలూరు కాలువ నుంచి గోదావరి జలాలను పంపింగ్ చేస్తారు. వాటిని ఫిల్టర్ చేసి ఇంటింటికి పంపిణీ చేస్తారు. అయితే పైప్ లైన్లు పురాతనమవడంతో వాటిని మార్చవలసిన అవసరం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే సౌండ్ ఫిల్టర్ బెడ్ల స్థానంలో మైక్రో ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తద్వారా గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉంది. నేను 5వ తారీఖు జాయిన్ అయ్యాను. ఆ రోజు నుండి ఈ రోజుకి నా యొక్క విధులు నిర్వహిస్తున్నాను. నేను రాకముందు ఈ గ్రామ పంచాయతీలో వాటర్ బాగా ఉంది, ఫిల్టర్ అవ్వకుండా ఉండేది. 2 ఫిల్టర్ బెడ్లు ఖాళీగా ఉండి ఇసుకత ఏమీ లేకుండా ఉండేది. నేను వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి శానిటేషన్ వాటర్ వాష్ నిమిత్తం మాకు రీఛార్జ్ చేయించాలండి అంటే సరే చేయించండి అని అన్నారు గౌరవ మన శాసనసభ్యులు. తాడేపల్లిగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని దానమ్మగుడి ప్రాంతంలో ఒక పాటుబడిన భవనంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. 35 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేదలకు చెందవలసిన రేషన్ బియ్యం అమ్మడం, కొనడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. పట్టణంలో ఈరోజు దానంబుడి ఏరియా సమీపంలో ఒక పాడుపడిపోయినటువంటి ఇంట్లో 35 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం మీద మేము మా సిబ్బందితో వెళ్ళి విచారణ చేయగా అక్కడ
ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది ఇల్లు ఎవరిది, అసలు ఎవరు నిల్వ ఉంచారు దాని మీద విచారణ చేస్తున్నాం. విచారణ అనంతరం సంబంధిత బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు 6A కేసు, అదేవిధంగా క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుద్ది. ఆ ఇల్లు ఎవరిది ఏంటనేది కూడా వివరాలు చేస్తున్నాం. అన్నీ కూడా మరి సేఫ్ కస్టడీ కింద మేము ఒక ఎఫ్ఐ షాప్ కూడా అప్పగించడం జరుగుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డు ఆర్డర్స్ కూడా ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని తినడానికి నిర్మిస్తుంది, కానీ చాలామంది కార్డు హోల్డర్స్ దాన్ని అమ్మకాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ మీద కూడా నోటీసులు జారీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ నెల ప్రతి రెవెన్యూ సిబ్బందితో ముమ్మరంగా మరి అక్రమ రేషన్ బియ్యాన్ని కొనేవారి మీద ఈ నెల చేయడం జరిగింది. ప్రతి నెల కూడా చూస్తాం. అటువంటి వారిని కూడా ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.